డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అండ్ ఈ 42% సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ టోటల్ గాంధీ ఆసుపత్రి ముందు ఉన్న ఈ రోడ్డును మొత్తం దిగ్బంధించడం జరిగింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది ఎక్కడికక్కడ. సో లోపల ఇంకొక యుద్ధం నడుస్తున్నది. అక్కడ బాడీని వెనక మార్గం నుంచి తరలించే కుట్ర ఒకవైపున జరుగుతున్నది. మొత్తానికైతే తీసుకెళ్లి మళ్ళీ యథాతథ ఆ ప్లేస్లో పెట్టి పోస్ట్ మార్టంకి తీసుకెళ్లే అవకాశం కనబడుతున్నది. వాట్ నెక్స్ట్ ఏం జరగబోతున్నది, దీనికి బాధ్యులు ఎవరు అన్నది మాట్లాడదాం. విశారదన్ గారు నమస్తే. సో మీరు రోడ్డు దిగ్బంధించారు, లోపల ఇంకొకటి జరుగుతున్నది. సో అక్కడ బాడీని తీసుకెళ్లి ఏదో రకంగా అంత్యక్రియలు చేయడానికి రెడీ అవుతున్నట్టు కనబడుతున్నది. సో ఏం డిమాండ్ చేస్తున్నా అసలు మొత్తం దీనికి బాధ్యులు ఎవరని మీరు అంటారు? ఫస్ట్ ఇక్కడ మొదటి విషయం ఏంటంటే తన యొక్క నిరసనని ఆత్మహత్య రూపంలో చేయడం అనేది చాలా తప్పది. తన నిరసనకి 100 మార్గాలు ఉన్నాయి. 100 మార్గాలని వదిలిపెట్టి ఆత్మహత్యలు చేసుకోవడంలో పోటీ పడ్డట్టుంది మన తెలంగాణ. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడంలో మరీ ముఖ్యంగా విశ్వకర్మలు తమ జీవితాన్ని మంటల్లో దగ్ధం చేసుకుంటున్నారు. అది చాలా తప్పు. అప్పుడు శ్రీకాంతాచారి, ఇప్పుడు ఈ ఈశ్వరాచారి, రేపు ఇంకోచారి. అసలు ఆత్మహత్యలు చేసుకోవడంలో పోటీ పడటం ఏంటి? ఈ కల్చర్ని సమాజానికి తెలంగాణకి నేర్పింది ఎవడు? భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏదైనా పోరాటం వస్తే యుద్ధం చేసి ఆ పోరాటంలో గెలవడమో చావడమో యుద్ధంలో తెలుసుకుంటారు. తెలంగాణలో సావడం నేర్చుకున్నారు. ఈ కల్చర్ని ఎవడైతే ఇంట్రడ్యూస్ చేసిండో, కల్చర్ని ఇంట్రడ్యూస్ చేసినోడు ఫస్ట్ లోఫర్ గాడు. వాడు చేసిన తప్పు వల్ల మా అమాయక ప్రజలు తమ నిరసన రూపాన్ని పోరాటం యుద్ధం చేయకుండా ఆత్మహత్యల్లో పాల్గొనేటట్టు చేసే కల్చర్ వల్ల ఒక ఈశ్వరాచారి, మొన్న శ్రీకాంతాచారి, అంతకుముందు ఇంకోచారి, ఇట్లా దాదాపు 100ల సంఖ్యలో చారీలు చచ్చిపోతారు. ఇక్కడ మేము కోరేది ఏంటంటే 42% డిమాండే కావచ్చు, దాని పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణం కావచ్చు. ఆ వైఖరి కారణం కానీ ఆ వైఖరితో పాటుగా అసలు ఈ చావుకి గల కారణాలు మొత్తం ఈశ్వరాచారి మృతి పట్ల విచారణ జరగాల. మొదట మ్యాజిస్ట్రేరియల్ విచారణ, జ్యుడిషియల్ విచారణ, లేకపోతే సిబిఐ విచారణ, ఒక పెద్ద విచారణ జరిగి ఇతడి చావుకి ప్రభుత్వమే కారణమైతే ప్రభుత్వాన్ని శిక్షించాలి. ఇంకా ఏది కారణమో ఆ కారణాన్ని, ఆ కారకుణ్ణి, ఆ చావు వెనుకున్నటువంటి మూల కారణాలని అన్వేషించి ఆ నిందితుడు ఎవరో ఆ నిందితుల్ని, అది ప్రభుత్వం అయితే ప్రభుత్వం, మరొకడైతే మరొకడు, ఎవడు ప్రేరణ అంశమైందో ఆ ప్రేరణ చేసినటువంటి వాళ్ళని శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు అంటే ఈ రకమైన పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఒక వైపునేమో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నది ఇది, దీన్ని ఎటువైపు తీసుకెళ్లాలన్నది మీ ఆలోచన, ఇప్పుడు మీలాంటి వాళ్ళ ఆలోచన. ఒకటి పబ్లిక్ ఏం ఆలోచించాలి? ఒకటి, ఎక్కడైనా ప్రజల్లో ఒక అసంతృప్తి ఉన్నప్పుడు, ఒక ఇన్సర్టనిటీ ఉన్నప్పుడు, ప్రజల్లో ఒక సివిల్ వారో, ఒక విప్లవమో, ఒక శాంతియుత యుద్ధమో వస్తుంది. మన తెలంగాణలో చచ్చిపోతున్నారు. అందుకనే ఈ చచ్చిపోవడం అనేది రాంగ్ కాన్సెప్ట్ ఇది. అందుకని ఈ సందర్భంగా ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నా ఇంత ఓపెన్గా నడి రోడ్డు మీద 500 సర్పంచులు రావాల్సిన కాడ 50 సర్పంచులు రాలేదు సార్ అనేక జిల్లాల్లో. అది మీరు చూస్తూనే ఉన్నారు కదా. 500 సర్పంచులు రావాలి, 1000 సర్పంచులు వచ్చే కాడ 100-200 కూడా రాలేదు. ఇంత ఘోరంగా తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండమై ఇంత నిరసన వ్యక్తం చేస్తూ బీసీల నోట్లో ఇంత మన్ను కొడుతున్నా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఇంత ఘోరంగా, అంటే ప్రజలు ఎటన్న పోని బీసీలు ఏడన్న చావని ఏమి పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ రేపు వాడితో కాదు ఫుట్బాల్ ఆడేది, బీసీలతో ఫుట్బాల్ ఆడతాడు రేవంత్ రెడ్డి. ఆడేది బీసీలతో ఆడతాడు ఫుట్బాల్. కాలుతో 2 కోట్ల మంది బీసీలు తంతున్నాడు. ఆ తన్నిదన దానికి తార్కాణమే ఈ రిజర్వేషన్ అమలు చేయకపోవడం. అమలు చేయకపోయినందుకు ఈ అమాయకులు ఇవాళ ఇతను చచ్చిపోయాడు, రేపు ఎవడు చస్తాడో తెలియదు. అయినప్పటికీ ఈ మృతి పట్ల మేము మరొక కోణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ మృతిని సమగ్ర విచారణ జరిపించాలి. ఆ విషయంలో సీరియస్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ విచారణ జరిపించాలి. ప్రభుత్వానికి ఏం భయం? ప్రభుత్వమే కారణమైతే 42% రిజర్వేషన్ చేయలేకపోవడం వల్ల కారణమైతే ప్రభుత్వమే నిందితుడవుతాడు, ప్రభుత్వ అధిపతులే నిందితులవుతారు, లేకపోతే ఇంకెవడైనా కారణమా అతను నిందితుడవుతాడు. అందుకని ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్న ఆ మృతి పట్ల ప్రేరణ అంశాలు ఏమై ఉండొచ్చు, ఆ ప్రేరణ అంశాలని ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలి. దీని పట్ల జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి తగిన శిక్ష. జరిగిన ఘటన మీద ఏ ఒక్క పేపర్ పొద్దుగాల వార్త రాలే. నిన్న 6-6:30కి జరిగింది, ఎవరు రాయలేదు. ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, లీడర్లు కానీ వచ్చి పలకరించింది లేదు సార్. అపోజిషన్లో ఉన్న కొంతమంది ఒకరిద్దరు వస్తున్నారు, వాళ్ళు అధికారంలో ఉండి ఆ పని కూడా చేయరు. మరి ఎందుకు అంటే బీసీలు పెద్దగా వీళ్ళలో మూమెంట్ లేదు, ఇది ఇట్లే ఉంటుంది. 2 వర్గాలు ఉన్నాయి సార్ ప్రభుత్వంలో. అగ్రకులాలు ఉన్నారు, అణగారిన వర్గాల ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు. అణగారిన కులాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఏమో చెంచాలు అయిపోయారు, దళారులు అయిపోయారు, వాళ్ళకి వీళ్ళకి సరిహద్దు మనుషులు అయిపోయారు. ఈ సరిహద్దుల మనుషులు ఏమో ఎట్లాగో రారు, దళారులు మన దగ్గరికి రారు, చెంచాలు మన దగ్గరికి రారు. ఎందుకు వస్తే వాళ్ళు ఉద్యోగం ఊడగొడతాడు కాబట్టి.
వాడు ఉద్యోగం ఊడగొడతాడు కాబట్టి ఎస్సీ మంత్రులు, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు ఎవడు ఇక్కడికి రాలేదు. రెండోది అగ్రవర్ణాలు ఎట్లాగో రారు, అది సహజమైన విషయమే. అగ్రవర్ణాలు ఎట్లాగో రారు, అణగారిన వర్గాలు రారు. ఈ సమస్యని ముఖ్యమంత్రి పరిష్కరించడు. ఆ పార్టీకి అధినాయకుడైన రాహుల్ గాంధీ అనేవాడు అసలు ఈ విషయమే పట్టించుకోడు. మొత్తంగా ఈ బీసీలని నమ్మించి నమ్మబలికి గొంతు కోయడం అన్నమాట. తడిగుడ్డతో గొంతు కోసిన పని ఈరోజు అగ్రవర్ణాలు చేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యని వెంటనే ప్రభుత్వం 15 రోజులు లేదు ఇంకా పార్లమెంట్ సమావేశాలు, 15 రోజులు పార్లమెంట్ సమావేశాలు లేని ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం మన ప్రధానమంత్రిని కలిసి, కనీసం మన ప్రధానమంత్రిని కలిసి ఆ ప్రధానమంత్రి దగ్గర ఈ బీసీ విషయం మాట్లాడిండా రేవంత్ రెడ్డి? కనీసం రిప్రజెంటేషన్లో ఉన్నదా? ప్రధానమంత్రిని కలిసిండా? కలవలేదు, చర్చించలేదు. 15 రోజులు లేదు పార్లమెంటు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ముఖ్యమంత్రి వెంటనే పార్లమెంటు ప్రధానమంత్రిని కలవాలి, మొత్తం ఎంపీలని కన్వీన్ చేసి ఈ బిల్లుని రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో పెట్టించి చట్టాన్ని తొందరగా అమలు చేసే బాధ్యత రేవంత్ రెడ్డి ఎత్తుకుంటే తెలంగాణలో శాంతి, బీసీ ప్రజలు. అప్పుడు నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు ఆయన పోస్ట్ మార్టం తర్వాత అంత్యక్రియలు ఈ మధ్యలో ఉన్న తర్వాత దాని తర్వాత టైంలో మీరు మీ కార్యాచరణ ఎట్లుండబోతున్నది, ఏం చేయబోతున్నారు మీరు? ప్రధానంగా ఇప్పుడు ఈ కార్యాచరణ చనిపోయిండు, దాన్ని మనం చేసేది ఏం లేదు. ఈ చావుకి కారణము ఒకవైపున జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి అని డిమాండ్ చేస్తూనే, రెండోది మొత్తానికి 42% రిజర్వేషన్ చెప్పుకుంటూ చనిపోయిండు అన్నది బయట ప్రచారం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. బాధితులు పక్షాన ప్రభుత్వం నిలబడి ఆ బాధిత కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. ఆ కుటుంబంలో ఎవరికో తమ్ముడికో, భార్యకో, తల్లికో ఎవరికో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ద సేమ్ టైం మెజిస్టేరియల్ విచారణ జరిపించి ఎవడైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. బాలరాజు గౌడ్ గారు, మీరు ఏమైనా చెప్తారా? 42% రిజర్వేషన్ మీద సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య మాత్రం పరిష్కారం కాదు. ఈ చనిపోయిన విధానాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీకి ప్రభుత్వం అండగా ఉండాలి. కానీ ఈ చారి చచ్చిపోయిన దాన్ని ఏ అగ్రవర్ణాల పేపర్ అయినా మీడియా అయినా చూపించలేదు, పేపర్లలో కూడా రాయలేదు. అంటే బీసీలు ఏ విధంగా వివక్షకు గురి అవుతారో మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాము. మొన్ననే చూసిర్రు, నల్గొండ జిల్లాలో సర్పంచ్కు నామినేషన్ వేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ తీసుకెళ్ళి మూత్రం దాగించిన విధానమైన మీరు కళ్ళారా చూస్తుర్రు. కైలాష్ నేతకు ఒక కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ ఇస్తేనే వీళ్ళు భరిస్తలేరు, ఒక వార్డు మెంబర్ కానిస్తలేరు, ఒక సర్పంచ్ కానిస్తలేరు. పేరుకేమో జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని రాహుల్ గాంధీతో చెప్పించారు. కానీ ఇక్కడ జరిగేదేమో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 3 పార్టీలు అన్యాయమే చేస్తుంది. బీజేపీ ఏమో గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్కే పరిమితమైండు. రాజ్యం గురించి కొట్లాడినప్పుడు తెలంగాణ తెచ్చుకొని పనిచేసిండు, కానీ ఇప్పుడు బీసీల గురించి ఫామ్ హౌస్ వదిలి బయట రావడం లేదు. ఇక మన బీసీలందరికీ ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవడం అయితే తప్పు. మేము దానికి వ్యతిరేకం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి మా విషాధరన్ మహారాజ్ అన్నట్టు 1 కోటి రూపాయలు ఎంబడే ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఆయన 3 బిడ్డలే ఉన్నారు. ఆ విధంగా జరుగుతున్నది. కాబట్టి మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి బీసీలందరూ కూడా ఐకమత్యం కావాలి. ఈ సామాజిక న్యాయం జరగాలి. బీసీల రాజ్యం వచ్చేదాకా ఈ ఆత్మహత్యలు అనేటివి చేసుకోవద్దని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జ్ఞానంతో పోరాటం చేయాల్సిన అవసరం ఉన్న ఈ సందర్భంలో ఈ సూసైడ్స్ ఇది ఆగిపోవాలి. సో ఇది ఏమైపోతుందంటే ఇది ర్యాలీలు, ఈ శవయాత్రలు వీటి వల్ల ఇంకా మరింత మంది ఇదైపోయి కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మూమెంట్లో కూడా తెలంగాణ ఉద్యమంలో అదే జరిగింది. సో ఇప్పుడు మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? అదే సార్, ఇప్పుడు పోతులూరి వీరబ్రహ్మం గారేమో శాంతియుతంగా సమాజాన్ని మార్చిండు, మొత్తం దక్షిణ భారతదేశాన్ని మార్చిండు పోతులూరి వీరబ్రహ్మం. ఆయన వారసులైనటువంటి ఈ విశ్వకర్మలేమో ఆత్మహత్య మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఉదాహరణకి మేము నాయకత్వంగా మేము ఉన్నాం అనుకోండి సార్, తెలంగాణలో మేము కూడా చచ్చినాం అనుకోని, ఆత్మహత్య చేసుకొని మేము కూడా చచ్చినాం అనుకోండి. ఇప్పుడు సమాజానికి ఎవరు నాయకత్వం వహించాలా? అంటే చావు కాదు కదా మార్గం. అందుకని వీళ్ళని ఆర్గనైజ్ చేయాలి. ఈ కల్చర్ని ఎవడైతే తెలంగాణకు తీసుకొచ్చిండో, శ్రీకాంతాచారి ఫోటోని పట్టుకొని కోదండరామిరెడ్డి రాష్ట్రం అంతా తిరిగి 100 సార్లు చెప్పిన, చావడం అనేది ప్రైడ్ అయిపోయింది. ఇక్కడ చావడం అనేది గొప్ప విషయంగా ప్రైడ్గా ఫీల్ అవుతారు. అంటే గొప్పతనం, నేను చచ్చిపోతే ఈ సమాజానికి గొప్ప సంకేతం లాగా. అందుకని అసలు ఇది వ్యాప్తి చెందిద్దా అని భయం అవుతుంది. ఈ సందర్భంగా నేను
బీసీ ఎస్సీ ఎస్టీలని 2 చేతులతో ప్రార్థించేది ఏంటంటే, అయ్యా మనకు రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగం వల్ల హక్కులు ఉన్నాయి, శాంతియుతంగా మన భావజాల వ్యాప్తిని చేద్దాం, కోట్ల మంది ప్రజల్ని సమీకరిద్దాం, ప్రభుత్వాల మీద నిరసన మార్గాలను ఎంచుకుందాం. అంతకి నిరసనకి ఎవడు ప్రభుత్వం తలగకపోతే బ్యాలెట్ బాక్స్ ద్వారా మన రాజ్యానికే వచ్చి ఒక్కొక్కటి సంగతి చూద్దాం తప్ప ఇలాంటి ఆత్మహత్యలు ఎవరూ చేసుకోవద్దని 2 చేతులతో బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని వేడుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది సిచ్యువేషన్. విశారదన్ గారు చెప్తున్నది ఖచ్చితంగా ఆత్మహత్యలు పరిష్కారం కాదు, ఆత్మహత్య అన్నది తప్పు. ఈ విషయాన్ని మనం ఫస్ట్ గమనించాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.